అది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి నుంచి ఒక బస్సు వెళుతోంది. బస్సులో అంతా విద్యార్థులే. ఓ 50 మంది ఉంటారు. వారంతా ప్రశాంతంగా కూర్చొనున్నారు. డ్రైవర్ మీద భరోసాతో ధైర్యంగా కాసేపట్లో తాము వెళ్లాల్సిన ప్లేస్కు చేరుకుంటామనే ఆనందంలో ఉన్నారు. అయితే అప్పుడే ఎవరు ఊహించని విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు ప్రయాణికులను సేఫ్గా తీసుకొచ్చిన డ్రైవర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ఒక్కసారిగా స్టీరింగ్ పైన అలాగే పడిపోయాడు. ఒకవైపు డ్రైవర్కు గుండెపోటు, బస్సు ఎటు వెళ్లి ఎక్కడ పడిపోతుందోననే టెన్షన్, విద్యార్థుల హాహాకారాలు, మరోవైపు రోడ్డుపై ట్రాఫిక్, ఏ వాహనాన్ని ఢీకొడుతుందో తెలియని ఆందోళన. ఇలాంటి సమయంలో కూడా బస్సులో ఉన్న స్టూడెంట్స్ గురించి ఆలోచించాడు ఆ డ్రైవర్. గుండె నొప్పిని భరిస్తూనే బస్సును సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లాడు. పిల్లలంతా సేఫ్ అనుకున్న తర్వాత హార్ట్ స్ట్రోక్తో స్టీరింగ్ పై అలాగే వాలిపోయాడు. అక్కడే తుది శ్వాస విడిచాడు. పిల్లలు వెళ్లి చూసేసరికే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. బస్సులో పిల్లలను చూస్తే తన పిల్లలు గుర్తొచ్చారేమో. ప్రాణం పోయే ముందు కూడా వాళ్ల గురించి ఆలోచించాడు. ఇంతకీ ఆ డ్రైవర్ పేరు చెప్పలేదు కదా, డి నారాయణరాజు.